జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా 3 గంటల పాటు 3 గంటల నుంచి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తపు ధ్యానం ఉంటుందండి. అలాగే ఒక గంట సజ్జన సాంగత్యం జరుగుతుందండి, గురు సాంగత్యము. అలాగే మరి ఎవరైతే ప్రేమపూర్వకంగా ఏ ఊరైతే ఆహ్వానిస్తారో ఆ ఊరు ప్రతి ఊరూరు వెళ్ళి మేము పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి శైలజ మేడం గారి ఆధ్వర్యంలో. మరి అక్కడ రోజుకి 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యం జరుగుతుందండి. అలాగే ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. ఈ పత్రి సార్ ఏదైతే అందించారో ఆ సత్యాన్ని 18 ఆదర్శ సూత్రాలు, మరి పిరమిడ్ మాస్టర్స్కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అసలు ధ్యానం అంటే ఏంటి, సరి అయిన ధ్యానము, సరి అయిన వాక్కు, సరి అయిన ఆహారం తీసుకోవడం, సరి అయిన జీవన విధానం ఎలా మనం జీవించాలో ఆ సత్యాన్ని ఎలా అయితే పత్రిసార్ మనకి అందించారో ఆ సత్యాన్ని అంతటినీ కూడా వివరంగా క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. మరి ఎక్కడ జరిగినా కూడా ప్రతి ఒక్క వర్క్షాప్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నామండి. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్య జూమ్ సెషన్లో మన పుట్టినరోజు విషెస్ చెప్తున్నామండి. అలాగే మ్యారేజ్ పెళ్లి రోజులు కూడా విషెస్ ఎవరైనా సరే మీరు మీ ఫోన్ నెంబర్లు, మీ ఫొటోస్ పంపిస్తే మేము మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు కూడా శుభాకాంక్షలు తెలుపుతామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరి పత్రిజీ మహిళా చైతన్యానికి శోభారాణి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. ఈ జూమ్ లో పత్రిజీ మహిళా చైతన్య జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. వాయిస్ వినిపిస్తుందా మేడం? వినిపిస్తోందండి. ఫోటో ఇప్పుడు ఫోటో కూడా అడ్డుగానే ఉందండి. అవునా మేడం? ఒక్క నిమిషం మేడం, ఇది చెప్పను. సెల్లు ఇలా తిప్పుకోండి ఒకసారి. చెప్పాను మేడం, నాది కరెక్ట్ గానే ఉంది. ఇక్కడ మీది కరెక్ట్ గానే ఉందండి. అంటే మరి మాకే అడ్డుగా కనిపిస్తోందండి. మరి ఏమో, ఇక్కడైతే ఓకే ఉంది కరెక్ట్ గా. ఓకే అండి. అమ్మా మీ నాకే అలా కనిపిస్తోందమ్మా, మీకు కూడా లేదండి. లేదు లేదు, మాకు అలా కనిపిస్తుంది, అడ్డుగానే కనిపిస్తుంది. ఫోన్ కంటిన్యూ చేయండి మేడం. ఇప్పుడు వచ్చింది, ఒక నిమిషం వచ్చి మళ్ళీ పోయిందండి. అలాగే మహాశివరాత్రి సందర్భంగా మనకి 7 రోజుల పాటు పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగం జరుగుతుందండి. ఫిబ్రవరి నెలలో 14వ తేదీ నుంచి 20 వరకును. మరి ఆ మహాయాగంలో ఎవరైనా సరే నిస్వార్థ సేవ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక మాకు మీ నెంబర్లు ఇస్తే మేము ఫోన్ చేస్తామండి. మీకు ఎవరికైనా అందులో వర్క్ చేయాలనుకున్న వాళ్ళు మాకు మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి సార్. ఈ గ్రూప్ సెషన్లో ఎవరైనా సరే, ఇంకా ఎవరైనా బయట వాళ్ళు కూడా మేడం. లేదు మేడం, అలాగే వస్తుంది, కానీ మీరు క్లాస్ కంటిన్యూ చేయండి మేడం. ఓకే మేడం, మేము అడ్డుగా చేసుకుంటాం సెల్. ఓకే మేడం, ఓకే. ఇప్పుడు ఓకేనా? మేము తిప్పేసుకున్నాం. బాగానే ఉంది. సరే మేడం. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. అలాగే నేను ఈ భూమి మీదకి వచ్చినాక నేను ఏది చేసినా, ఏం చేసినా కూడా నన్ను భరిస్తున్న, సహనంతో, ఓర్పుతో ఉన్న భూమాతకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే నాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జూమ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శోభారాణి. నేను నా సోల్ జర్నీ గురించి కదా మేడం నేను ఈరోజు టాపిక్. నా పేరు శోభారాణి. నా జననము 1968. నాది మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో ఒక చిన్న పల్లెటూరు కొల్పులపల్లి అనే గ్రామంలో నేను జననం తీసుకున్నాను. నా తల్లిదండ్రులు యాదయ్య గారు అండ్ పుష్పమ్మ. వాళ్ళ దగ్గర నేను జన్మ తీసుకున్నాను. అలాగే నా జన్మ తీసుకున్న విద్యాభ్యాసం కూడా అక్కడే అయిపోయింది. మా ఊర్లోనే 7th వరకు అక్కడ నా విద్యాభ్యాసం అయిపోయింది. తర్వాత మా ఊర్లో పక్క ఊరు అనేది దేవరకొండ అనే డిస్ట్రిక్ట్ తాలూకా అనేది అది అక్కడ నాది ఇంకా కొంచెం విద్యాభ్యాసం అక్కడికి వెళ్ళి చదువుకున్నాను. తర్వాత 8th క్లాస్ అయిపోగానే నాకు మ్యారేజ్ అయింది. 1982లో నాకు మ్యారేజ్ అయింది. అంటే నాకు ఇంకా చదువుకోవాలని ఉండేది. అయినా కూడా మా నాన్నగారు సరే నేను మ్యారేజ్ చేస్తానని చెప్పి నాకు మా వారితో 1982లో అంజయ్య గారితో నాకు మ్యారేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మెల్లగా అక్కడ నాకు ముగ్గురు పిల్లలు, 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. మా పెద్ద బాబు మా సార్ బిజినెస్ చూసుకుంటున్నాడు. మా చిన్న అబ్బాయి డాక్టరు, చిన్న కోడలు డాక్టరు. మా పాప హోమియోపతి డాక్టర్. మా ఇంట్లో ముగ్గురు డాక్టర్లున్నారు. అల్లుడొచ్చేసి ఇన్ఫోసిస్‌లో జాబ్. ఇట్లా మా బాధ్యతలు అన్నీ పూర్తయిపోయినాయి. పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లలు అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మా వారు మేము 2002లో సిద్ధ సమాధి యోగా అనేది మాకు పరిచయమైంది. మా ఊర్లో మాకంటే ముందు 3 బ్యాచ్‌లు అయినాయి. 4 బ్యాచ్‌లో మా వారు ఇద్దరము వెళ్లి ఇక్కడ సిద్ధ సమాధి యోగా అనేది ఒక శిక్షణ వచ్చింది. మనిద్దరం ఈ క్లాస్‌లో జాయిన్ అవుదామని అన్నారు. సరే అని చెప్పి మేమిద్దరము కూడా 2002లో సిద్ధ సమాధి యోగా ద్వారా మాకు కొద్దిగా ఈ ధ్యాన పరిచయం జరిగింది. అందులో స్ట్రిక్ట్‌గా నియమాలు ఉంటాయి. అంటే అక్కడ మొత్తము పచ్చి కూరగాయలు తినడము, అంతా రా ఫుడ్డు, ఫోన్ అలో ఉండదు. టీ, కాఫీలు చాలా స్ట్రిక్ట్ ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ నియమాలు ఉంటాయి. అట్లా ఉన్న సమయంలో మేము అలా చేస్ క్లాస్ చేశాము. చాలా ఆరోగ్యంగా ఉన్నాము. తర్వాత మేము ఎప్పుడైతే క్లాస్ చేసినామో అప్పటినుంచి మేము గూడా ఈ జ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలని, పరిచయం జేయాలని మా వారు ఊర్లో అందరికి తిరిగి ఫోన్‌లు చేసి, అన్నీ జేసి అందరినీ ఈ క్లాస్‌కి రప్పించాలని ఒక 15 రోజులు, ఒక 1 మంత్ నుంచి అందరిని తిరిగి అందరినీ జమ జేసి, మేము ఎప్పుడైతే క్లాస్ జేశామో అప్పటినుంచి మేము ఆర్గనైజింగ్ మొదలుపెట్టాం. అందరికి శిక్షణ అందించాలి. ఈ పరిచయం తెలియాలి వాళ్ళకి గూడా అని జెప్పి అందరిని చేసేవాళ్ళం. గురువులు వచ్చేవాళ్ళు. అలా 14 డేస్ క్లాస్ ఉండేది. ఉన్నప్పుడు మా గురువులని మా ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి, ఫుడ్ చేసి పెట్టి, మా వారు ఆర్గనైజ్ జేసి అట్లా అందరికి ఈ క్లాస్‌ను పరిచయం జేసేవాళ్ళం. అప్పటినుంచే గురువులతోని మాకు కొంచెం సాంగత్యం ఏర్పడింది. గురు సాంగత్యం. అలా ఉంటున్న సందర్భంలో అక్కడ ఈ కొన్ని మళ్ళా 2012లో మాకు ఈ మళ్ళా పిరమిడ్ పరిచయము జరిగింది. మా ఊరు ఈ పిరమిడ్‌కు కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్‌కు మా ఊరుకు 35, 40 కిలోమీటర్సే ఉంటుందక్కడ మాకు. అప్పుడు 2012లో మాకు ఈ పిరమిడ్ పరిచయము 2012లో కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ దగ్గరికి వచ్చేవాళ్ళం. వస్తూ పోతూ ఉండేవాళ్ళం. మా వారు తీసుకొస్తూ ఉండేది. ఇక్కడ ఏదో ధ్యానం అనే పదం ఉంటే ఆయనకు చాలా ఇష్టం ఉండేది. సరే వెళ్దామంటే నేను గూడా వెళ్ళేదాన్ని. ఏ గురువైనా సరే ధ్యానం అనే పదం ఉంటే చాలు. వెళ్లి చూద్దాము ఇక్కడ ఏముందో, అక్కడ ఏముందో అని వెళ్ళేవాళ్ళం. అట్లాగే 2012లో మేము గూడా మహేశ్వర మహాపిరమిడ్ దగ్గరికి వచ్చాము. అక్కడ చూస్తే చాలా వేల జనాభా ఉంది అక్కడ. మేము ఎంతో ఆర్గనైజ్ చేసి అంతా చేస్తే గూడా 30 మంది, 50 మంది, 40 మంది మాత్రమే వస్తున్నారు. ఇంత చేసినా ఇక్కడికొస్తే ఇంత జనాభా ఉంది.
ఇన్ని వేల జనాభాతోని ఈ ధ్యానం జరుగుతుందా అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నాకు ఇంకా ధ్యానం 3 గంటలు చేసిన తర్వాత ఫస్టు మార్నింగ్ సెషన్‌లో 3 గంటలు ధ్యానం అయిపోగానే, నేను అక్కడ, ఇక్కడ అంతటా కొటేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎట్లెట్లా ఉంది అని జెప్పి ఎక్కడ జూసినా ఆసనాలు గాని, ప్రాణాయామ గాని, పచ్చిగురకాయల బోర్డ్స్ గాని ఏమి కనిపించట్లేదు. మాకు సిద్ధ సమాధి యోగంలో ధ్యానము, ఈ ప్రాణాయామ, ఆసనాలు ఇవన్నీ మాకు పరిచయం ఉన్నాయి. సూర్య నమస్కారాలు అన్నీ ఉండేవి. ఇక్కడ జూస్తే ఎక్కడ ఏ బోర్డ్ గనిపిస్తలేదు. ఇదేంది అని ఆలోచించింది. అంటే ఓన్లీ ధ్యానం అని మాత్రమే ఉంది. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇది మాత్రమే ఉంది అని జెప్పి అనుకున్నా. ఇంత జనాభా ఎలా వస్తుందని జెప్పి సరే అదయిపోయింది. ధ్యానం అయిపోగానే నేను టిఫిన్ దగ్గరికి వెళ్ళాను. టిఫిన్ దగ్గరికి వెళ్తే అక్కడ మాకు చూస్తే మంచిగా మామూలుగా టిఫిన్ అందరూ తింటున్నారు బావుంది. ఓహో! నాకప్పుడేమనిపించిందంటే టిఫిన్ తిన్న తర్వాత అందరూ ఓహ్! ఇక్కడ ఫుడ్ నియమాలు ఏమీ లేవు. మంచిగా మాకేంటంటే మొత్తం రా ఫుడ్. ఫుడ్‌లో నియమాలు చాలా ఉన్నాయి గాబట్టి. ఇక్కడేంది అంత కుక్డ్ ఫుడ్ పెడుతున్నారు. అంటే ఫుడ్‌లో నియమాలు లేవు. ఇక్కడ బాగా స్వేచ్ఛ ఉంది. అందుకే జనం బాగా రాగలుగుతున్నారు. పబ్లికొస్తుంది. అక్కడనేమో ఫుడ్ నియమాలు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. స్వేచ్ఛ లేదు గదా! ఆ నియమాలకు కట్టుబడి ఉండాలి గాబట్టి ఉండట్లేదని జెప్పి, రావట్లేదని జెప్పి నాకప్పుడు ఆ జనం జూసిన తర్వాత, ఆ ఫుడ్ దగ్గరికి పోయి తిన్న తర్వాత నాకనిపిచ్చింది. ఇక్కడ మొదటిసారి ఇంకొకటేమనిపిచ్చిందంటే, మన అందరికి స్వేచ్ఛనిచ్చింది ఫస్ట్. స్వేచ్ఛతోని ఎవరైనా నీకేదైతే అనిపిస్తుందో అట్లా ఉండమని ఓన్లీ ధ్యానం చేపిచ్చిండు. స్వేచ్ఛనిచ్చిండు. ఎక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదని దీనివల్ల ఎక్కువ స్వేచ్ఛతోని ఎక్కువ మంది వస్తున్నారనేది నాకప్పుడు అర్థమైంది. అంటే మనిషికి ఎప్పుడైనా స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛ ద్వారా వాళ్ళ ఇష్టపూర్వకంగా ఏదైనా చేయగలరు అనేది. అట్లా ధ్యానం వస్తున్నాము, పోతున్నాము. 2012 నుంచి 2020 వరకు 21 డిసెంబర్ గూడా వచ్చినాము. అట్లా వస్తుండేది, పోతుండేది. మేము ఎప్పుడూ అక్కడ స్టే చేయలేదు, ఉండలే. మధ్యలో వచ్చేది, పోతుండేది, వస్తుండేది, పోతుండేది. ఈ జ్ఞానం మాత్రం పరిచయం అయింది. ధ్యానం చేయాలి అని. 2021 అక్టోబర్ అక్టోబర్ 2 పైమా మీటింగ్ జరిగింది. మా వారు, నేను అక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మా వారు అప్పుడు డెసిషన్ తీసుకున్నాడు. ఇక మాకక్కడ కుటుంబంలో అన్ని బాధ్యతలు అయిపోయినాయి గదా! ఇక్కడ ఇక నాకక్కడ ఏం లేదు. ఇలాంటి ప్లేస్‌లో నేను ఉండాలనే నిర్ణయం ఆయన తీసేసుకుండు. నాకాయన నిర్ణయం తీసుకున్నది నాకేం తెలియదు. ఆయన తీసేసుకుండు. ఈ ప్లేస్‌లో నేనుండాలని. నాకు కూడా అంతకుముందు ఏమనిపించేది, నేను ఊర్లో గూడా వాకింగ్‌కెళ్ళేటప్పుడు గూడా, నాకు కొన్ని ప్రదేశాలకు ఇట్లా వాకింగ్‌కి అడవిలోకి వెళ్తూ ఉంటే, కొన్ని వాడబడని ప్రదేశాలు, ఇండ్లు అట్లాంటివి ఉంటుంటే, నాకు ఆ ప్రకృతిలోకెళ్ళినప్పుడు ఈ ఇంట్లో ఉంటే బావుంటుండే, ఇక్కడుండాలి, ఈ ఇల్లు బాగా చేయించుకోవాలి, చుట్టూ పూల మొక్కలు పెట్టుకోవాలి, ఇంట్లో ఉండాలి అని నాకు గూడా లోపలుండేదట్లా. అది మా వారిట్లో గూడా ఇక్కడ ఈ ప్లేస్‌లో ఉండాలని ఆయన నిర్ణయం తీసుకుండు. నా లోపల ఇదుండేది. ఆ సందర్భంలో 2021 డిసెంబర్ ధ్యాన యాగానికి వచ్చాము. ఇద్దరం వచ్చినాం. ఇంక నెక్స్ట్ 2022 జనవరి నుంచి ఈ ప్లేస్‌లో ఇంగ ఉండాలని నిర్ణయం తీసేసుకొని 2022 నుంచి జనవరి 2022 నుంచి కడ్తాల్ మహేశ్వర పిరమిడ్ దగ్గర వెనకాల ఒక విల్లా తీసుకొని అందులోనే మేము ఉంటున్నాం. అలా అక్కడ ఒక సంవత్సరం పాటు అందరి క్లాసులు విన్నాము. అంటే జనవరిలో మేము అక్కడికొచ్చి ఉన్నాము. జూలైలో అక్కడ పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ స్టార్ట్ అయింది. అదంతా రూపురేఖలు దిద్దుకుంది. సర్వాంగ సుందరంగా తయారయ్యి అక్కడ ఆహ్, పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ పార్వతీ పిరమిడ్‌లో క్లాసులు స్టార్ట్ అయినాయి. జూలై 3వ తారీఖు అది ఓపెన్ అయింది. 2022 జూలై ఓపెనింగ్ అయిపోయింది. అందులో క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ అందులో మౌన ధ్యానం నాగేశ్వరరావు సార్‌ది మౌన ధ్యానం అని పెట్టేశారు ఫస్ట్. సార్ ఓపెన్ చేసిన తర్వాత. అక్కడ ఆహ్, ఓపెన్ చేసిన తర్వాత అందరూ మౌన ధ్యానానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పి మాకు ఇట్లా అందరు క్యాలెండర్స్ పెడతారు కదా! ఫ్లైయర్ వచ్చేసింది. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ముందు రోజే మేము చూసి ఆ ఫోను నంబర్‌కి ఫోను చేశారు మా వారు. మా నాగేశ్వరరావు సార్‌కి ఫోను చేసి, "నేను వస్తున్నాను మీ ఇంటికే. మీ విల్లా దగ్గరికి నేనొస్తాను రేపు" అని సారు అన్నాడు. "రిజిస్ట్రేషన్ అవసరం లేదు. నువ్వు నాకు తెలుసు. నేను మీ విల్లా దగ్గరికొస్తున్నాను సార్" అని చెప్పాడు. మాకా పిరమిడ్ దగ్గర ఎవరు ఆ పిరమిడ్ అనేది ఏమైనా మేము వచ్చేది, పోయేది గానీ మాకు ఏ మాస్టర్స్ గానీ, ఎవరి ఫేసులు గానీ ఏమి తెలీదు. ఒక పత్రి సార్ తప్ప ఎవ్వరూ తెలియదు మాకక్కడ. అట్లా ఏంది మాస్టరు ఇట్లా అంటున్నాడు. మాకేమి తెలవదు ఎప్పుడు. ఇక్కడ ఎవరు పరిచయమే లేదు.
మాస్టర్ ఏమో మీ విల్లా దగ్గరికి వస్తున్నా అన్నాడు. నువ్వు నాకు తెలుసు అని అన్నాడు. తెల్లారి పొద్దున్నే మా నాగేశ్వరరావు సార్ కార్ తీసుకొని మా ఇంటి ముందు ఆగాడు, మా విల్లా ముందు. డైరెక్ట్ ఇంకా ఏమీ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, మేమే విల్లా నెంబర్ చెప్పలే, ఏది చెప్పలే. వచ్చిన తర్వాత డైరెక్ట్ వచ్చి కారు మా ఇంటి ముందు ఆపితే మా వారు, ఏం సార్ మేము మాకెవ్వరూ పరిచయం లేదు, మీరు ఎట్లా మమ్మల్ని చూసినా అంటున్నారు, ఎట్లా చూశారు, నాకేమీ తెలియదు అని అంటే, నేను హాస్టల్గా చూశాను, నాకు మీరు తెలుసు, నాకు కావాల్సిన ఫుడ్ మీ దగ్గర ఉంది అని చెప్పి అనేసాడు. ఈ హాస్టల్ ఏంది, ఇట్లా చూడడం ఏంది, మాకేమీ తెలియదు, ఆ పదాలే తెలియవు అసలు. ఏమైనా ధ్యానం చేసేవాళ్ళము అంతకుముందు. నాకు కూడా ఏముండేదంటే ధ్యానం చేసే ఆ సిద్ధ సమాధి యోగలో, ఒక్క నిమిషం, సిద్ధ సమాధి యోగలో మాకేమైనా జ్ఞాన పరిచయం ఉంటే నాకు జ్ఞానం మీద ఎక్కువ ఉండకపోతుండే. నాకు ఎక్కువ ఉండేదంటే వాళ్ళు ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ నేను చేసేదాన్ని. ధ్యానం మీద దాని మీద ఫోకస్ పెట్టేదాన్ని కాదు. ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యమే మహాభాగ్యము. నా కుటుంబము, నా భర్త అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను ఎక్కువ ఫుడ్ మీద ఫోకస్ పెట్టేదాన్ని. ధ్యానం పైన ఎక్కువ ఫోకస్ పెట్టేదాన్ని కాదు. అడపా చేసేదాన్ని అట్లా. ఈ నాగేశ్వరరావు సార్ ఎప్పుడైతే వచ్చి నేను హాస్టల్‌గా మిమ్మల్ని చూశానన్నాడో, ఈ హాస్టల్ ట్రావెల్ అనేదేంది? హాస్టల్ ఏంది? మమ్మల్ని చూడడం ఏంది? అని చెప్పి మేము అనుకున్నాం. నాకు మీరు తెలుసు అని సార్ అన్నారు. సరే, ఓకే అని మౌన ధ్యానంలో మేము అట్లా వెళ్ళిపోయాము. రోజు కూర్చున్నాము. అప్పుడు 3 డేస్ మౌన ధ్యానం జరిగింది. 3 డేస్ మౌన ధ్యానంలో కూర్చోబెడితే స్టార్టింగ్‌లో నాకు ఎక్కువ నేను కూర్చునేదాన్ని కాను. ఎందుకంటే నాకు అసలు ధ్యానము ఎక్కువ చేసేదాన్ని కాను కాబట్టి మామూలుగా కూర్చుంటే మౌన ధ్యానంలో 3 గంటలు మౌనంగా కూర్చోవాలి. నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకు ఏందో అయితుంది. పిచ్చి లేస్తుంది. పిచ్చెక్కిపోతుంది. ఏంది 3 గంటలు ఇంట్లో కళ్ళు మూసుకొని కూర్చోవాలనా, నాకు ఏమీ అర్థమైతలేదు. ఎప్పుడు కళ్ళు తెరుద్దామా? ఎప్పుడు బయటికెళ్ళిపోదామా అనిపిస్తుంది. మధ్యలో కళ్ళు తెరిచి చూస్తే మాస్టర్ ఎక్కడుండు? మాస్టర్ ఏమంటారో అని భయానికి మళ్ళీ కళ్ళు మూసుకోవడము, కళ్ళు తెరవడము, కళ్ళు మూసుకోవడము. అట్లా మాస్టర్ ఓకే చెప్పేదాకా అలా కూర్చుండిపోయాను. అట్లా నేను 3 రోజులు కూర్చున్నాను. 3 రోజులు కూర్చున్నాక లాస్ట్ డే అనిపిచ్చింది. నాకు కొంచెం మౌన ధ్యానం అలవాటు స్టార్ట్ అయిందిగ. ఇంగా ఆ మౌన ధ్యానం అయిపోయినంక నేను ఇంట్లో గూడా ఒకరోజు ప్రాక్టీస్ చేశాను. ఈ మౌనం అంటుర్రు, చూద్దాము ఏం జరుగుతదని ఒకరోజు ఇంట్లో మౌనంగా ఉండడం స్టార్ట్ చేసినా. ఒకరోజు మౌనంగా ఉంటే ఆ రోజు నాకనిపిచ్చింది, నాకు ఆ రోజు మొత్తం గూడా మాట్లాడడానికి ఎక్కువ మాటలతో పని పడలేదు. మా వారితో ఆ రోజు మొత్తం అంతా చూస్తే ఒక 3 మాటలతోని పని పడింది. అవి గూడా నేను పేపర్ మీద రాసి చూయించాను. నాకప్పుడు అనిపిచ్చింది, అంటే మౌనానికి అసలు ఏమీ అవసరమే లేదు. మనం అనవసరంగా రోజంతా మాట్లాడుతున్నాము. ఈ రోజు మాట్లాడకపోతే 3 వర్డ్స్‌తోని సరిపోయింది. ఎందుకు హ్మ్. రోజు ఇంత మాట్లాడుతున్నాం అనేది నాకప్పుడు మౌనంలో ఉన్నప్పుడు నాకా మౌనం యొక్క విశిష్టత అర్థమైంది. అలా మౌన ధ్యానం జరిగింది. ప్రతి నెల మౌన ధ్యానం జరుగుతుండేది. ఆ మౌన ధ్యానంలో సార్ కొన్ని టాపిక్స్ చెప్తూ ఉండేవారు. నాకు కొంచెం అంతకుముందే నా లోపల ఏముండేదంటే, నాకు కొన్ని బిల్డింగ్‌ల పైని ఎక్కాలని, ఇంకాలని, ఎగరాలని, గాలిలో ఎగరాలని, అంటే కొన్ని సినిమాలు జూసినప్పుడు 'శ్రీ ఆంజనేయం' సినిమాలో నితిను ఆయనను పట్టుకొని ఎళ్తుంటాడు. ఇట్లా గాలిలో తేలి ఎళ్ళిపోతుంటారు గదా! అట్లాంటివన్నీ జూసినప్పుడు నేనెప్పుడు ఎగరాలి అట్లా అని నా లోపల అనిపిస్తూ ఉండేది. అలా నాకనిపిస్తే సార్ అని మౌనధ్యాన నాగేశ్వరరావు సారు రాత్రి మా ఇంటికి వచ్చినప్పుడు టిఫిన్ టైమ్ నైటు డిన్నర్‌కు వచ్చేవాళ్ళు సారు. వచ్చినప్పుడు నేను సార్‌ని అడిగిన, "ఏం సార్ నాకిలా అనిపిస్తుంటది ఎప్పుడెప్పుడు, ఎక్కడ పడుకున్నా, ఎక్కడ కూర్చున్నా గాలిలో ఎగరాలని, దుంకాలని ఇలా అనిపిస్తుంటది ఎందుకు" అంటే, సారు ఒక నవ్వు నవ్వి వదిలేసిండు. మళ్ళీ నెక్స్ట్ మౌన ధ్యానం నెక్స్ట్ డే మళ్ళీ ఉంది. ఆ ధ్యానంలో పోయి 5-8 మార్నింగ్. ఆ 5-8 మార్నింగ్ ధ్యానంలో పోయి కూర్చున్నాను. కూర్చోగానే నేను ఒక గంటన్నర గడిచిపోయింది. తర్వాత నా బాడీలో నుంచి, నేను ధ్యానంలో ఉన్నా. నా బాడీలో నుంచి ఒకటి బయటికొచ్చేసింది. ఏదొచ్చిందో, ఏం జరుగుతుందో నాకేం అర్థం కాలే. అట్లా కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తున్నా. నా బాడీలో నుంచి బయటికొకటొచ్చింది. వచ్చి అట్లా కింద ఒక రన్నింగ్ రేస్‌కి మనం ఎట్లాగైతే కూర్చుంటామో అట్లా కూర్చుంది. కూర్చొని గాలిలో ఇట్లా తేలి ఎగిరిపోతుంది. పోయిన తర్వాత పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తున్నాం గాబట్టి, నాకు ఒక విండో అడ్డం అనిపిచ్చింది. ఏంది ఈ విండో అడ్డంగా ఉంది, ఎట్లా వెళ్ళాలి ఇందులో నుంచి అని నాకు లోపల అనిపిస్తుంది.
ఏం లేదు. కొద్దిసేపట్లో ఆ విండోల నుంచి బయటికి దూసుకెళ్ళిపోయాను. దూసుకెళ్ళిపోయి అదంతా ప్రాంగణం అంతా తిరిగి చాలా సేపు అదంతా బయట అంతా చూసి చూసి తిరిగి సార్ ఓకే చెప్పే వరకు నా బాడీలోకి నేను మళ్ళీ వచ్చేసాను. ఆ గాలి స్పర్శ తెలుస్తుంది. అంత కనిపిస్తుంది. మంచిగా అంతా తెలిసింది. మళ్ళీ సార్ ఓకే చెప్పేసరికి నా బాడీలోకి నేను వచ్చి మంచిగా కూర్చున్నాను. కళ్ళు తెరిచి సార్‌తో నాకు ఏదో జరిగింది సార్ ఇట్లా మరి నేనైతే బయటకంతా తిరిగేసొచ్చానంటే, అదే అమ్మా హాస్పిటల్ ట్రావెల్ అంటారు అని సార్ అప్పుడు చెప్పిండు. అంటే దానికి మనకు ఎప్పుడైతే తపన ఒకటి ఎప్పుడైతే ఉంటదో, అది నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటావో, ఇట్లా జరిగిపోతూ ఉంటాయని చెప్పి నాకప్పుడు అర్థమైంది. ఇంకా నాకు మౌన ధ్యానంలో అంతకుముందు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే నేనెప్పుడు అనుకుంటాను. నాకొక్కటే అంత పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను నేను. నాకొక ఈ నెయిల్స్ ఒక్కటి మాత్రం చాలా బ్లాక్ అయిపోయినాయి. బ్లాక్ అయిపోయి నేను హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అలోపతిక్ మెడిసిన్ నేనెప్పుడూ వాడను. హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నారు, "ఇది చాలా టైం పడుతుంది" అని చెప్పింది. అంటే ఆయన చెప్పే పదంలోనే చాలా ఉంది. ఎంత దూరమో లాంగ్ ప్రొనౌన్స్ చేసి చెప్పిండు. అంటే నాకెన్ని సంవత్సరాలు పడుతదో ఇది అని చెప్పి నేననుకోని ఒక 2 నెలలు మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన నెలకు ఒక 2 పిల్స్ మాత్రమే ఇస్తాడు. ఆయన ఇవ్వడు మళ్ళీ. ఎక్కువ ఇవ్వడు. ఎక్కువ ఇంటికేసుకోమని డోస్ గూడా ఇవ్వడు. ఆ 2 పిల్స్ 2 నెలలు 2 వాడాను. అయినా ఇంకేమి దాంట్లో నాకు పరివర్తన కనిపించలేదు నా డిసీజ్‌లో. అది గోళ్ళు నెయిల్స్ గూడా ఇరిగిపోవడం స్టార్ట్ అయినాయి. అంతా ఏదేదో జరుగుతుంది నా ఫింగర్స్‌లో. నాకిట్లా అవుతుంది అని చెప్పి ఇంగప్పుడే 2022లో మేము ధ్యానంలోకొచ్చాం గదా! ఆ మౌన ధ్యానంలో కూర్చున్నా. గంటలు గంటలు ధ్యానం ఎప్పుడైతే చేస్తూ ఉన్నానో, నాకిది మెల్లమెల్లగా ఎక్కడి నుంచి ఎంతెంత పాటు తగ్గిపోతుందనేది మెల్లమెల్లగా తెలిసిపోతుంది నాకు రోజు రోజుకి. అలా నా నెయిల్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. నీట్‌గా అయిపోయినాయి. అంటే ధ్యానానికి ఇంత పవరుందా? పత్రి సార్ చెప్తారు కదా! ధ్యానం సర్వరోగ నివారిణి అనే కొటేషన్ ఉంది గదా! అది నాకప్పుడు అర్థమైంది ఆ కొటేషన్ యొక్క పదం. ధ్యానం సర్వరోగ నివారిణి అంటే ధ్యానం మనం చేస్తూ చేస్తూ ఉంటే ఎలాంటి డిసీజెస్ అయినా తగ్గించుకోవచ్చు అని నేను అప్పుడు నాకు ఇదైతే ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు నాకు ఆ పదం యొక్క విలువ అర్థమైంది. నాకింకా కొంచెం ధ్యానం మీద గ్రిప్పొచ్చేసింది. అంటే నమ్మకం కలిగింది. ధ్యానం చేయాలనే నమ్మకం ఇంకా కలిగిందిగ. అలా ఆ ఫింగర్స్ అది తగ్గిపోయింది. సార్ మౌన ధ్యానంలో కొన్ని కొన్ని అప్పుడప్పుడు కొన్ని టాపిక్స్ చెప్తూ ఉంటాడు. ఏందంటే, ఇంకా ఇప్పటికి ఈ భూమి పైన మహత్తర్ బాబాజీ ఏదో ఒక రూపంలా మీకు దర్శనమిస్తాడు అని చెప్పి అట్లా టాపిక్స్ కొన్ని కొన్ని చెప్తుంటాడు అన్నీ. సేతు గురించి, రామత గురించి, కొన్ని కొంచెం సత్యం గురించి ఇట్లా కొన్ని టాపిక్స్ సార్ చెప్తుంటాడు. కొంచెం కొంచెం మధ్య మధ్యలో కొద్దిగా చెప్తాడు మాకు. అలా దాని గురించి మహత్తర్ బాబాజీ గురించి చెప్పిండు. తర్వాత మౌనస్వామి గురించి, మౌనం యొక్క విశిష్టత గురించి గూడా సార్ ఎప్పుడు చెప్తుంటాడు. అట్లా ఇప్పటికి ఇంకా ఆంధ్రాలో ఆహ్, తణుకు దగ్గర వేల్పూర్ అనే గ్రామంలో ఇప్పటికి ఒక మౌనస్వామి ఉన్నాడని అట్లా మాకు ఈ టాపిక్స్ చెప్పినప్పుడు చెప్పిండు. చెప్పినప్పుడు మా ఆంధ్రాలో ఒకసారి క్లాస్ జరిగింది పిరమిడ్‌లో. ఆ! తణుకు దగ్గర ఒక పిరమిడ్ ఉంది. అక్కడికి సార్ క్లాస్ మౌన ధ్యానం ఉంటే మళ్ళీ నేను గూడా అక్కడికి వెళ్ళాను. మౌన ధ్యానంకి. అక్కడికెళ్తే ఇక్కడే అని చెప్పి సారు అక్కడ ఆ క్లాస్‌లో చెప్తే, తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత, "సార్ మరి మనం ఆ మౌనస్వామి దగ్గరికి వెళ్ళొద్దామా?" అని చెప్పి సార్‌నడిగింది. సరే వెళ్దాము అని చెప్పి సారు ఆ మౌన ధ్యానం దగ్గరికి మౌన స్వామి రియల్‌గా ఉన్నాడంటే ఆయన్ని చూడాలనే తపన నాలో ఉంది. సార్ వెళ్దామా అంటే వెళ్దామని నేను, మా వారు, నాగేశ్వరరావు సారు ఇంకో ఇద్దరం ఐదుగురం కార్‌లో ఆ మౌన స్వామి దగ్గరికి ఆంధ్రాలో వేల్పూర్ అనే గ్రామంలో మౌనస్వామి ఉన్నారు. అక్కడికి తీసుకెళ్ళింది. ఆ స్వామిని చూశంగానే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆయన దగ్గరికి వెళ్ళగానే మనం ఏం చేయాలి సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఆయన కొన్ని మనకు బుక్స్ ఇస్తాడు. బుక్స్ ఇస్తాడు. ఒక చాక్లెట్ ఇస్తాడు. ఆ బుక్స్ ఇచ్చిన తర్వాత, ఆ చాక్లెట్ ఇచ్చిన తర్వాత పక్కన మనం ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలక్కడ. ఆ 10 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాం. నేను బుక్స్ నాకైతే ఇచ్చిన తర్వాత ఇంకొక ఆమెకు గూడా బుక్స్ ఇచ్చిండు. ఇచ్చేటప్పుడు ఏమైంది ఆమెకు రమణ మహర్షి జీవిత చరిత్ర బుక్ ఇచ్చిండు. హ్మ్. ఆ బుక్ ఇచ్చినప్పుడు నా లోపల ఏమనిపించింది నాకు గూడా ఆ బుక్ ఇస్తే బాగుండు. ఇంత పెద్దగుంటది. ఇంత లావుంటది. ఇంత పెద్దగుంటది. పెద్ద బుక్కు అది. చాలా జీవిత చరిత్ర అంటే చాలా ఆయన జీవిత చరిత్ర మొత్తం రాసుంది గదా!
ఆ బుక్ రాస్తే బావుండు అనుకోని నా మనసులో అనుకున్నా. ఎందుకంటే నాకు ఏ ఋషులది గాని, మునులది గాని, పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహానుభావుల జీవిత చరిత్రలు చదవాలనేది కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంటది. వాళ్ళ చరిత్ర వింటుంటే ఎంతో అద్భుతంగా ఉంటది. వాళ్ళు అంత ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్‌కి ఎదిగిర్రనేది ఉంటది గాబట్టి, ఆళ్ళ బుక్కులు చదవాలనే ఇంట్రెస్ట్ నాకు. ఆ బుక్ ఇయ్యగానే నా లోపల ఈ బుక్ నాకిస్తే బావుండు అనుకోని, సరే అనుకున్న లోపల అనుకున్నా. అక్కడ 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలి గదా! అక్కడి పద్ధతి ప్రకారం 10 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత 10 నిమిషాలు అయిపోయిన తర్వాత నేను లేచాను. లేచిన తర్వాత ఆ స్వామీజీ నన్నిట్లా పిలిచిండు. ఇలా సైగ జేసిండు. ఆయన మాట్లాడాడు గాబట్టి ఆ స్వామీజీ నన్ను పిలిచిండు. పిలిచి నాకు ఆ బుక్ నా చేతిలో పెట్టేసాడు. ఇగ హ్మ్. నాకు లేని ఆనందము, ఆశ్చర్యము ఎంత అంటే అద్భుతము. అంటే మౌనానికి అసలు ఇంత శక్తి ఉందా అని అప్పుడు నాకు నా మనసులో అనుకున్నది ఆ స్వామీజీకి ఎలా తెలిసిందని నా లోపల క్వెషన్ స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న శిష్యులను నేను అడిగాను. మేడం మరి ఇక్కడ మౌనస్వామి ఎన్ని సంవత్సరాల నుంచి మౌనంలో ఉంటున్నారు అని అడిగాను. అంటే 36 ఇయర్స్ నుంచి స్వామి మౌనంలో ఉంటున్నాడు అన్నారు. అమ్మా! మనం ఒక్క రోజు ఉండడానికి తంటాలు పడుతుంటాము. ఆ స్వామీజీ 36 సంవత్సరాల నుంచి ఎలా ఉండగలుగుతున్నాడు అని నాకనిపించింది. అంటే అన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మౌనంలో ఉంటే, మన లోపల ఏదైతే అనుకుంటామో వాళ్ళకి రీచ్ అయిపోతుంది అని నాకప్పుడు అనిపించింది. అహా! అని గూడా దగ్గంట. మళ్ళీ అన్ని పనులు జేస్తాడు. ఎంత యాక్టివ్‌గా నేను పోయినప్పుడు 66 ఇయర్స్ ఆ స్వామీజీ. ఇట్లా టక్కున కింద కూర్చుంటుండు. టక్కున లేస్తుండు. ఎంత యాక్టివ్‌గా ఉండంటే అంత యాక్టివ్‌గా ఉండు. అన్ని పనులు చేస్తున్నాడు. అప్పుడు దాని యొక్క విశిష్టత నాకు మౌనం యొక్క విశిష్టత అప్పుడు అర్థమైంది. మనం అనవసరంగా మాట్లాడుతున్నాం. సరియైన మాటలు అనవసరం అన్ని మాటలు మాట్లాడడం, అనవసరమైన చేష్టలు చేయడము, అన్నీ అవసరం లేనివి చేస్తున్నామని మనం గూడా మెల్లమెల్లగా మౌనంలో ఉండాలని అట్లా కొన్ని గురువారాలు నేను గూడా మౌనంలో ఉంటూ ఓన్లీ కొన్ని జ్యూసులు తీసుకుంటూ మౌనంని ప్రాక్టీస్ చేశాను. చాలా అద్భుతంగా ఉంది. ఇలా చేశాడు. మళ్ళా ఈ మౌనంలో ఇన్ని మిరాకిల్స్ జరిగింది. ఇట్లా తర్వాత నాకు పార్వతి కాన్ఫరెన్స్ హాల్‌లో ఇట్లా క్లాసెస్ ఎప్పుడైతే జరుగుతున్నాయో, అలాగే తర్వాత నెక్స్ట్ రాము మాస్టర్ క్లాస్ ఉండేది. రాము మాస్టర్ క్లాస్ ఉన్నప్పుడు ఆ క్లాస్‌కి గూడా మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రాము మాస్టర్ మాకు పరిచయం అయ్యిండు అందులో. ఆ క్లాస్ విన్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత మా వారుండి, "సార్ మీ ఉద్దేశ్యం ఏంది?" అని మా వారు రాము మాస్టర్‌ని అడిగారు. నా ఉద్దేశ్యం ఏం లేదు సార్. ఈ జ్ఞానాన్ని ఫస్ట్ పిల్లల్లోకి తీసుకెళ్ళాలని. స్పిరిచ్యువల్ సైన్స్ అనే ఒక బుక్కు రూపకంగా, సైంటిఫిక్‌గా ఫస్ట్ పిల్లల్లోకి తీసుకెళ్ళాలి. స్కూళ్ళల్లోకి తీసుకెళ్ళాలని నా ఉద్దేశ్యము. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండే ఈ ధ్యానం అంటే ఇష్టము. నేను 17 ఇయర్స్ నుంచే ధ్యానం చేస్తున్నా. అలాగే నాకు దాని యొక్క చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే ఎంత అద్భుతంగా పిల్లల చదువు బాగా చదవగలరు. ముందు ముందు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళెలా తీసుకోగలరు అని జెప్పి, ఉంది సార్ నాకు పిల్లల్లోకి తీసుకెళ్ళాలి ఇది అనంది. మా ఇద్దరికి అంతకుముందు ఎట్లుండేదంటే, మా వారికి గాని, నాకు గాని, నా పిల్లల్ని ఎప్పుడైతే నేను స్కూలుకైతే పంపించానో, మా ఊర్లో ఇంగ్లీష్ మీడియమ్స్ అప్పట్లో లేవు. మా చుట్టుపక్కల లేవు. మా పిల్లల్ని దూరంగా హాస్టల్‌లకి పంపించాల్సొచ్చింది. మా పిల్లల్ని ఎప్పుడైతే హాస్టల్‌కి పంపించే క్రమంలో నా లోపల ఒక బాధ, భయం ఉండేది. నాకు చుట్టుపక్కల ఎక్కడన్నా మాకు పూర్వకాలపు గురుకులాలుంటే నేనిక్కడ చుట్టుపక్కల్లో పెట్టుకొని మా పిల్లల్ని పంపించి చదివిపిచ్చుకునేదాన్ని గదా! ఆ గురుకులాలుంటే బావుండేది అని చెప్పి నా లోపల ఒక విత్తనం ఉండేదప్పుడు. మా వారికి గూడా పిల్లలకి రావాలి. మేమెప్పుడైతే ఎస్ఎస్‌వై చేసినామో పిల్లల్ని గూడా క్లాసులకు మా పిల్లల్ని గూడా ధ్యానానికి పంపించాము. సిద్ధ సమాధి యొక్క పంపించాము. ఆ ధ్యానం నేర్పించాం వాళ్ళకి గూడా. రాము మాస్టర్‌కి ఇదే ఉద్దేశ్యం ఉంది. మాకు ఇది లోపల ఇదే ఉద్దేశ్యం ఉంది. మనం ఎప్పుడైతే ఈ పిల్లల్లోకి తీసుకెళ్ళాలి అనే తపన మాకు, నాకు అదే ఉంది. మా వారికి అదే ఉంది. రాము మాస్టర్‌కి అదే ఉంది. సరే దీన్ని పిల్లలకు పంపియాలి గదా! నేర్పించాలి అని చెప్పే క్రమంలో మేము ఆ మాస్టర్‌కి బాగా కనెక్ట్ అయిపోయాము. రాము మాస్టర్ గారికి. కనెక్ట్ అయినంక ఇక్కడికి ఆశ్రమానికి రావడము. రాము మాస్టర్ ఆశ్రమము మహబూబ్‌నగర్ జిల్లాలో ధ్యాన ధర్మ ఆశ్రమం అని ఒక సార్ పొలంలో పిరమిడ్ కట్టిండు. అప్పుడు ఆ సార్ మాస్టర్ అక్కడికొచ్చినప్పుడే మమ్మల్ని ఇన్వైట్ జేసిండు. మా ఆశ్రమానికి రండి సార్ అని మమ్మల్ని ఇన్వైట్ జేసిండు. సరే అని చెప్పి ఇన్వైట్ జేసిండు గదా! మేము గూడా ఇక్కడ పిరమిడ్ చూద్దామని ఇక్కడికొచ్చేసాం. అప్పుడు మాస్టర్‌ది ఇక్కడ పిరమిడ్ ఇంక ఏమి మామూలుగా కొంచెం బేస్‌మెంట్ వరకు లేసింది. అంతే ఇంకప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది.
అప్పుడు అది చూసి మేము కూడా ఇక్కడ ఈ సార్‌తో ఉండాలి అని చెప్పి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వండుకుంటూ, మా వారు ఇక్కడ జరిగే పనులలో సార్‌కు సహకారంగా ఉంటూ, పనులు చేసుకుంటూ ఉంటే, ఉన్నప్పుడు ఉన్న క్రమంలో ఇట్లా వస్తూ పోతూ ఉన్న క్రమంలో రాము మాస్టర్ ఏం చేసిండు, ధ్యాన గ్రామీణం చేద్దాం సార్ అని చెప్పిండు. ధ్యాన గ్రామీణం అని చెప్పగానే, సరే సార్ అని చెప్పి మా వారు ఊర్లలోకి వెళ్ళి, చుట్టుపక్కల ఊర్లలోకి వెళ్ళి ఈ పర్మిషన్ తీసుకొని ధ్యాన గ్రామీణం స్టార్ట్ చేశాం. నేను గూడా ఊర్లలోకి వెళ్ళి జీప్‌లు కొంతమంది అందరం వెళ్లి ప్రతి పల్లెటూరుకు చుట్టుపక్కల వెళ్లి పాంప్లెట్స్ పంచి అందరికీ ఆ ఊర్లో ధ్యానం యొక్క విశిష్టత తెలియజేసి అక్కడ స్పిరిచువల్ రియాలిటీస్ వీడియో వేసి అందరికీ అట్లా చూయించి రోజొక ఊరికి వెళ్లి ధ్యాన గ్రామీణం చేశాం. తర్వాత ధ్యా పిల్లలది ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ మేము తీసుకోవాలని మా వారు, నేను ఇద్దరు నిర్ణయం తీసుకొని అలాగే ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్‌ని తీసుకొని, ఇప్పుడు మేము మెల్లగా స్కూళ్ళల్లోకి వెళ్ళి అలా చెప్తూ ఉన్నాము. ఆ చెప్తూ ఉన్న ఈ రాము మాస్టర్‌తోని ఎప్పుడైతే పరిచయం ఎక్కువ ఏర్పడిందో, నాకు అప్పుడు మౌన ధ్యానంలో నాగేశ్వరరావు సార్ ఏం చెప్పిండు, మహత్తర్ బాబాజీని ఎప్పటికైనా దర్శనం ఇస్తాడని చెప్పిండు గదా! రాము మాస్టర్‌తో పరిచయం అయిన తర్వాత హిమాలయస్‌కి సిద్ధాశ్రమంకి తీసుకెళ్ళిండు. రాము మాస్టర్ వాళ్ళం మేమందరం కలిసి సిద్ధాశ్రమం వెళ్ళాం. సిద్ధాశ్రమం వెళ్ళిన తర్వాత నాకు మహత్తర్ బాబాజీని చూడాలి ఎలాగైనా అని చెప్పి అక్కడ వెళ్ళి అక్కడ ఒక చిన్న గుహ ఉంటది. ఆ గుహలో గుహ కాదు, ఒక చిన్న రూమ్. అందులో ఒక 5, 6 మాత్రం కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు మహత్తర్ బాబాజీది. అందులో కొన్ని ఫోటోలు ఉంటాయి. అందులో 5, 6 కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. నేను పోయేసరికి ఒక 4, 5 కూర్చున్నారు. కొంచెం ప్లేస్ ఉంటే నేను కూడా అందులో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నా. ధ్యానం చేస్తూ ఉన్నా. కొద్దిసేపటి తర్వాత ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు అయిపోయింది. నేను డీప్ మెడిటేషన్‌లోకెళ్ళిపోయాను. అందులో ఉన్న 5, 6 నాకు అందులో కళ్ళు మూసుకొని నేను మెడిటేషన్‌లో ఉన్న బాగా గురక రావడం స్టార్ట్ అయింది. గురక వస్తుంది. ఏంది ఇంత పెద్ద చిన్నగా చాలా గట్టి గురక వస్తుంది. ఏంది ఇంత గట్టి గురక పెడుతుర్రు, వీళ్ళందరూ నిద్రలోకెళ్ళిపోయినట్టుందని చెప్పి నేను కళ్ళు ఓపెన్ చేసినా. కళ్ళు ఎప్పుడైతే తెరిచానో అక్కడ నా ముందు ఎవరు లేరు. నా చుట్టుపక్కల ఎవ్వరు లేరు. నేనొక్కదాన్నే ఆ రూమ్‌లో నేనొక్కదాన్నే ఉన్నాను. కళ్ళు తెరిచినాయి. ఏంది ఇంత పెద్ద గట్టి గురక ఎలా వస్తుంది? ఎవ్వరూ లేరిక్కడ నేను కళ్ళు తెరిస్తే. కళ్ళు తెరిచి 5 నిమిషాలు అట్లానే కూర్చున్నా. అయినా గట్టిగా పెద్ద సౌండొస్తుంది. ఇంకా పెద్దగొస్తుంది. 5 నిమిషాలు అట్లే కూర్చొని చూసిన. ఎక్కడి నుంచొస్తుంది ఈ గురక అని. నేను బయటికెళ్ళి చూస్తే బయట ఎవరు లేరు. లోపల ఎవరు లేరు. నేనొక్కదాన్నే ఉన్నాను. నేను కళ్ళు తెరిచిన. ఈ గురక ఎక్కడిది అని నేననుకున్నా. అప్పుడు చూసిన కొద్దిసేపటి తర్వాత నాకు మళ్ళా లోపలికి ఒక ఇద్దరు వ్యక్తులు దర్శనం చేసుకుందామని ఒక ఇద్దరొచ్చారు కొద్దిసేపటి తర్వాత 5 నిమిషాల తర్వాత. ఆ 5 నిమిషాల తర్వాత వాళ్ళిద్దరు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యారో గురక టక్కున ఆగిపోయింది. ఇప్పటిదాకా నేను కళ్ళు తెరిచి చూస్తూ ఉన్న గురక వస్తుంది. ఇద్దరు లోపలికి రాగానే ఈ టక్కున ఎట్లా ఆగిపోయిందని అప్పుడు నేను కొంచెం సేపు ఆలోచించి అంతా చూస్తే లేదు, నాకు మహత్తర్ బాబాజీ గురక రూపంలో నాకు దర్శనమిచ్చాడని నాకప్పుడు అర్థమైంది. అంత తపన నీకెప్పుడైతే ఎక్కువ తపన ఉంటదో ఏదో ఒక రూపంలో ఇస్తాడని జెప్పి అంటే, నాకప్పుడు ఇక్కడ మనుషులెవరు లేకపోయినా నేనున్నాను చూడు అనే దర్శనం నాకు నమ్మకాన్ని కలిగించిండు అక్కడ. నాకప్పుడు చాలా అద్భుతం అనిపిచ్చింది. అది ఆశ్రమంకెళ్ళి మళ్ళీ అది వచ్చేసాము అంతా కంప్లీట్ చేసుకొని, ఇలా సార్ రాము మాస్టర్‌తో పరిచయంగా ఉంటూ, ఇలాగే ఉంటూ, వస్తూ అన్ని స్కూళ్ళలోకి మేము ఎప్పుడైతే ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ఎప్పుడైతే తీసుకున్నామో, నేను మా వారు ఇద్దరం కలిసి స్కూళ్ళలోకెళ్ళి ఇప్పటికి 1 ఇయర్ 1 ½ ఇయర్ అయింది. దాదాపు 200 స్కూళ్ళకి వెళ్ళి ధ్యానం విద్యార్థులకు చెప్పడం స్టార్ట్ చేశాం అన్ని. మాకు ఫస్ట్ మేము పెద్దోళ్ళ దగ్గరికెళ్తే ఎంతో మందిని జమ జమ జేయాలి. చైర్లు తేవాలి, టెంట్లు కావాలి, మైక్ కావాలి, ఇన్ని కావాలి. ఇన్ని చేసే బదులు మనం డైరెక్ట్ స్కూల్లోకెళ్తే అన్నీ ఉన్నాయి. పిల్లలు ఉన్నారు, మైక్ ఉంది, ప్రొజెక్టర్లున్నాయి, టీవీలున్నాయి. అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. మనం ఇది ప్రాజెక్ట్‌ని ఇట్లనే ముందుకు తీసుకెళ్ళాలని ఇద్దరం నిర్ణయం తీసుకొని, పోయిన సంవత్సరం మా వారు చెప్పిండు. ఇప్పుడు ఇద్దరము చెప్పడం స్టార్ట్ చేశాం. నేను గూడా చెప్తున్నాను. మా వారు ఇద్దరము స్కూళ్ళల్లో పిల్లలకి వెళ్ళి అట్లా 200 స్కూల్‌లు కంప్లీట్ చేశాము. ఇంకా ముందు గూడా ఇంకా ఇట్లా ఎక్కడైనా ఎక్కడ పిలిచినా ఈ 2 రాష్ట్రాల్లోకి వెళ్తున్నాము. ఎక్కడ పిలిచినా, ఎవ్వరు పిలిచినా వెళ్ళి మేము ఈ ధ్యానాన్ని పిల్లలకు తెలియజేయాలి. ఈ ధ్యానాన్ని చిన్న మొక్కై వంగందే మానై వంగున అనేది ఉన్నదొకటి. అందుకే మనం ఏం జేయాలి, మనము పిల్లలు మొక్కగా ఉన్నప్పుడే ఈ ధ్యాన పరిచయం జేస్తే, వాళ్ళు ఈ చిన్నప్పటి నుంచి
ఈ వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోగలగాలి. వాళ్ళు సక్రమంగా చదువుకోవాలి. వాళ్ళు చేసే పనుల్లో సంపూర్ణంగా పనులు చేయాలి అని చెప్పి ఆ ధ్యాన విద్యార్థి ప్రాజెక్టును తీసుకొని మెల్లమెల్లగా ఇట్లా స్కూల్లోకెళ్ళి మంచిగా వాళ్ళకి తెలియజేస్తున్నాము. పిల్లలు కొంచెం టీచర్సు మాకు ఫస్ట్ వచ్చింది ఎట్లంటే మొన్న సమ్మర్ క్యాంప్‌లో తెలంగాణలో సమ్మర్‌లో 5 డేస్ సమ్మర్ క్యాంప్ టీచర్స్‌కి పెట్టారు. మాకందులో ఒక మాస్టర్ మమ్మల్ని పిలిచిండు. ఆ టీచర్స్‌కి చెప్పే సందర్భం మాకొచ్చేసింది. ఆ సందర్భంలో అందరికి స్కూల్ టీచర్‌లకు, హెడ్ మాస్టర్‌లకు చెప్పినప్పుడు, ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లోకి వాళ్ళే మెల్లగా పిలుస్తున్నారు. స్కూల్ టీచర్స్ అప్పుడు ఎప్పుడైతే చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే ఈ పరిచయం చేశామో, వాళ్ళే మమ్మల్ని పిలవడము, అన్ని స్కూళ్ళల్లోకెళ్ళడము, ఈ జ్ఞానాన్ని పరిచయం చేయడము, చాలాగా ఈ ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇంకా మేమే చెప్పడం గాకుండా, మనలాగా అందరూ చెప్పాలనే ఉద్దేశం మాలో ఏర్పడింది ఇప్పుడు. ఫస్ట్ ఎట్లుంటదంటే మనం చెప్పాలనిపిస్తది. తర్వాత మన లోపల ఆలోచన మనం చెప్పిన తర్వాత ఇంకా మనం కొంతమందిని మాస్టర్‌ని తయారు చేయాలి అనే ఉద్దేశం లోపల ఏర్పడుతుంది. అట్లా ఆ సందర్భంలో ఇంకా కొంతమందిని మేము జెప్పి, మా తర్వాత వాళ్ళని చెప్పే వాళ్ళని తయారు జేయాలి అని జెప్పి మాస్టర్స్‌కి కొంతమందికి ట్రైనింగ్ గూడా ఇచ్చుకుంటూ అందరికీ అట్లా ఎవరైతే వాళ్ళ ఇంటి ముందు, ఇంటి పక్కల స్కూళ్ళలో పర్మిషన్ తీసుకొని వాళ్ళు 2, 3 క్లాసులు చెప్పించి వాళ్ళకి ఇలా చెప్పాలని పరిచయం జేసి, వాళ్ళందరికీ అలా మాస్టర్స్‌గా తయారు జేసి, వాళ్ళని గూడా చెప్పడానికి తయారు జేస్తున్నాం. అసలు సులువైన మార్గం మనం ధ్యాన ప్రచారం మనకు ఆ 5 ఫింగర్ కాన్సెప్ట్ పత్రి సార్ చెప్పిండు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, టీచింగ్ అనేది ధ్యాన ప్రచారం. ఈ ధ్యాన ప్రచారం సులువుగా ఎలా చేయాలంటే ఫస్ట్ స్కూల్స్‌లోకి మన ఇంటి పక్కన ఉన్న స్కూల్‌లోకి వెళ్తే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటే, మనం ఒక్కసారి చెప్పి మధ్య మధ్యలో వెళ్లి వాళ్ళకు మెల్లిగా ధ్యానం కూర్చోబెడుతూ ఉంటే, మనం అట్లా ధ్యాన ప్రచారం ఈజీగా జరుగుతుంది. స్వాధ్యాయం, ధ్యానం ఇప్పుడు ధ్యానం ఎందుకు చేయాలనేది పిల్లలకు గూడా చెప్తాం. అట్లా ధ్యానం ఎందుకు జేయాలంటే, మనం ఎప్పుడు అన్నిటికి మనము ఎప్పుడు రెస్ట్ ఇయ్యడం స్టార్ట్ అయింది. మనకు ఇప్పుడు కదలాలన్నా, మాట్లాడాలన్నా, చూడాలన్నా ఏ దానికైనా మనకు ఎనర్జీ గావాలి. అలాగే పిల్లలకు గూడా అదే విధంగా మనకి ఎనర్జీ ఎట్లా వస్తుంది? ఈ ఎనర్జీ తీసుకొని మనము ఈ ఎనర్జీ కావాలంటే అన్నిటితోని ఇట్లా మనం రెస్ట్ ఇయ్యాలి. ఫస్ట్ రెస్ట్ ఇస్తేనే ఫుడ్ ద్వారా వస్తుంది. వాటర్ ద్వారా వస్తుంది. సన్‌రైజ్ ద్వారా వస్తుంది. అది మనకు 15-20% మనకి ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మనకెట్లా అంటే రెస్ట్ ద్వారా 80% మనకు ఎనర్జీ వస్తుంది. ఎట్లా వస్తుందంటే మనకనిపిస్తది. ఇప్పుడు పొద్దంతా పని చేసి ఉంటాము. రాత్రి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9, 10 గంటల వరకు బాగా టైర్డ్‌గా పని చేస్తాము. పని చేస్తే ఎక్కువ పని చేస్తే మనకు రాత్రి 9 గంటల వరకు మన బాడీ అలసిపోతుంది. అలసిపోయిన బాడీని రాత్రి 8 గంటల 10 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు మనం బాగా రెస్ట్ తీసుకుంటాం. నిద్రపోతాం. నిద్రపోయినంక మనకు పొద్దున్నే లేస్తే మన బాడీ ఎట్లా ఉంటుందంటే ఎనర్జిటిక్‌గా తయారైతుంది. ఆ ఎనర్జిటిక్‌గా ఎట్లా తయారైంది? రెస్ట్ ద్వారా తయారైంది. మనం పొద్దంతా ఫుడ్ తీసుకున్నాం, పని చేసినాం గానీ అంత ఎనర్జీ లేదు. ఓన్లీ ఈ నిద్ర ద్వారా ఎంత ఎనర్జీ వస్తుంది మనకు అంటే 80%. ఇంకా మనం ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ, అబాండెంట్ ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీని కూడా తీసుకోవచ్చు. అంటే నిద్ర ద్వారా కొంత ఎనర్జీ వస్తుంది. పొద్దున్నే లేసే వరకు ఎట్లయితే రిఫ్రెష్ అయితున్నామో, ఆ ఎనర్జీ ద్వారా మనం రోజువారీ పనులు ఎలా చేసుకుంటున్నామో, ఇలాగే ఇంకా ధ్యానం ద్వారా ఎక్కువ ఎనర్జీ తీసుకొని, ఎక్కువ ఏదైనా పనులు చేసుకోవచ్చు. మేడం ఇంకా టైం ఉందా? చెప్పొచ్చా? ఉంది మేడం. పావుగంట ఉందండి. చెప్పండి. ఓహ్! పావుగంట. అలా మనము ఎనర్జీ తీసుకొని రోజువారీ పనులు చేసుకోవచ్చు. మనకెందుకు నిద్రలో వచ్చేది గూడా ఇంకా ఎందుకు సరిపోతలేదంటే, మనకక్కడ డ్రీమ్స్ ఒస్తున్నాయి గదా! పడుకున్నప్పుడు గూడా డ్రీమ్స్ ఒస్తున్నాయి. ఆ డ్రీమ్స్ ఒచ్చినప్పుడు మన లోపలికి ఎనర్జీ సరిగ్గా రావట్లేదు. అది సరిపోక మనకు ఎందుకు వస్తుంది చిరాకు, కోపము, నీరసము, నిస్సత్వ ఇవన్నీ ఎందుకొస్తున్నాయంటే వచ్చిన ఎనర్జీ మనకు సరిపోక. ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తూ ఉంటామో, మన లోపలికి అబాండెంట్ ఎనర్జీ వచ్చి మనము అంతా ప్రశాంతంగా, కూల్‌గా మనం తీసుకున్న ఎనర్జీ అన్నిటికి సరిపోతుంది. అప్పుడు ఈ ధ్యానం అందుకే పిల్లలకి పరిచయం చేసి, ధ్యానం ఎనర్జీ తీసుకొని, మనం అన్ని శక్తులను సంపాదించుకోవచ్చు. మనకెట్లయితే ఒక్క దెబ్బకు 2 పిట్టల్లాగా మనం ఒక్క ధ్యానం చేస్తే, మనకు ఏకాగ్రత శక్తి, జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి, సహన శక్తి, ధైర్య శక్తి ఇట్లా ఎన్నో రకాల శక్తులు మనకు రావడం స్టార్ట్ అయితది. అని చెప్పి పిల్లలకి ఇట్లా బోధించుకుంటూ మనము
పిల్లలకు చెప్పుకుంటూ వాళ్ళు కూడా మంచిగా ఎదగాలని మనము ఆశిస్తూ మన లోపల ఉన్న మనం ఎప్పుడైతే చెప్పాలని మనకు ఎప్పుడైతే ఉద్దేశం ఉంటుందో ఆ ఉద్దేశపూర్వకంగా మనం పోతాము, మన ఎనర్జీస్ కూడా వాళ్ళకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇలా చేస్తున్న క్రమం మనం కూడా అందరము వెళ్దాము. మా ఫోన్ నెంబర్స్ కూడా మా వారు ఇంతకుముందు ఇచ్చారనుకుంటా. మా వారి ఫోన్ నెంబర్ 986096196198 బి అంజయ్య. ఎవరికైనా స్కూళ్ళల్లో చెప్పాలనే ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఈ నెంబర్ తీసుకోండి, మమ్మల్ని పిలవండి, మేము వస్తాము, ఆ స్కూళ్ళల్లో చెప్తాము. మీరు కూడా గురువులుగా తయారై ధ్యాన ప్రచారం ఈజీగా చేద్దాం. ఇంకా నా నెంబరు శోభారాణి 9160023006. నా ఒక్క పేరు నిమిషం శోభారాణి. ఒక్క నిమిషం మేడం. 916002309600. ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పండి మేడం. 9100 91600 91600 230006. శోభారాణి నా పేరు. 006 శోభారాణి గారు. మా వారిది కూడా మళ్ళీ చెప్తున్నాను. చెప్పండి. 9898 2 సార్లు కదా మేడం. 9898 660 660 961 961 198. మా వారి పేరు అంజయ్య. 198 స్కూళ్ళలో అంజయ్య. ఓకే ఓకే మేడం. ఎందుకు ఇంతగానం చెప్తున్నారు? ఓన్లీ ఎక్కడ వెళ్ళినా ఎక్కడికి పోయినా తక్కువ మాట్లాడండి, తక్కువ మాట్లాడండి, తక్కువ మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళినా ఈ ధ్యానం దగ్గరికి వెళ్తే కూడా ఈ మౌనం గురించే మనకి ఎక్కువ వినపడుతుంది. మౌనం గురించి ధ్యానం చేయకముందు మనకు అసలు తెలియదు. నేనైతే కొన్ని సినిమాలలో మాత్రమే నేను విన్నాను మౌనం అనేది. ఈ మౌనం ఏంది చూసిన నేను ప్రత్యక్షంగా మాత్రం బయట నేను ఎక్కడ మౌనం అనేది తెలియదు. ఎప్పుడైతే ఈ ధ్యానానికి వచ్చిందో మౌనం యొక్క విశిష్టత అర్థమైంది. నాకు అనిపిస్తుండేది అసలు ఈ పంచభూతాలకి ఎంత శక్తి ఉంది, అవి ఎంత మౌనంగా ఉండి వాటి పని చేస్తున్నాయి. గాలికి ఎంత శక్తి ఉంది, నీటికి ఎంత శక్తి ఉంది, అగ్నికి, ఆకాశానికి, భూమికి, ఇన్నిటికీ అవి ఏమన్నా మాట్లాడుతున్నాయా? మళ్ళీ వాటి పని వాటి చేసుకుంటున్నాయి. మన ఇంటికంటే గట్టిగా గాలి వచ్చినా తట్టుకోలేము, వర్షం వచ్చినా తట్టుకోలేము, దేనికి మనం తట్టుకోలేము. అంటే అవే పంచభూతాలు మన లోపల కూడా ఉన్నాయి కదా. మరి మనం ఎందుకు తట్టుకోలేకపోతా ఉంటే వాటికి మౌనంగా ఉండి వాటి పని అవి చేసుకుపోతున్నాయి. మనం కూడా ఎంత మౌనంగా ఉండి అంటే అంత అద్భుతమైన ఆలోచనలు, అద్భుతమైన శక్తి, మన శక్తి నిల్వలు కూడా ఎంత ఉంటాయంటే మౌనం ఎంత చేస్తూ ఉంటే మన శక్తి అంత ఉంటది. మనకి ఎట్లా మౌనం మన అలవాటు కావాలంటే ఏదైనా మనం అభ్యాసం చేయగా అభ్యాసము పూసు విద్య అన్నారు. అంటే అభ్యాసం ఎప్పుడైతే నువ్వు చేస్తావో మెల్లమెల్లగా మనకు ప్రాక్టీస్ కావడం అలవాటు అవుతుంది. ఈ అభ్యాసంతో ఏదైనా మనం అభ్యాసం ఇంకా కొన్ని ఈ మౌనంగా ఉండాలి. ఈ ధ్యానం చేసిన శక్తిని మనం ఎట్లా నిల్వ ఉంచుకోవాలి అంటే నో కామెంట్, నో జడ్జ్మెంట్, నో 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 కంపారిజన్, నో నాన్ ఇంటర్ఫీరెన్స్, నో కంప్లైంట్స్. ఈ 5 మనం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో అన్ని మనం ఒకేసారి పాటించలేకపోవచ్చు. మెల్లమెల్లగా మనల్ని మనం ఎప్పుడైతే గమనించుకుంటూ ఉంటామో ఇవన్నీ మెల్లగా నో కామెంట్ చేయడము, ఎదుటి వాళ్ళను ఏమి అనకపోవడము, మెల్లమెల్లగా ఒకేసారి కాకపోవచ్చు. ఏదైనా అభ్యాసం చేస్తూ ఉండాలి. ధ్యానం చేయకముందు మనం అన్ని మాట్లాడుతుంటాం. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో మన లోపల మెల్లగా పరివర్తన స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ ఎట్లా అంటే మాట్లాడిన తర్వాత ఏమవుతుందంటే అవును అనవసరంగా ఎందుకు మాట్లాడినా అనే ఆలోచన స్టార్ట్ అవుతుంది. ధ్యానం చేయకముందు ఆ ఆలోచన కూడా ఉండదు. ధ్యానం చేస్తూ ఉంటే మనకు అవును ఇప్పుడు నేను ఎందుకు అనవసరంగా మాట్లాడినా అనే ఆలోచన స్టార్ట్ అవుతుంది. అప్పుడు అట్లా ఇంకా ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటే
మాట్లాడే ముందే ఆలోచన వస్తది మనకు రోజు రోజుకి. అవును, ఇప్పుడు నేను ఈ వర్డ్ మాట్లాడాలా? మాట్లాడొద్దా? ఈ మాట్లాడితే దీని పరిణామం ఏంది? మాట్లాడకపోతే దీని ఏంది? అవసరం ఉంటేనే మాట్లాడాలనే మెల్లమెల్లగా మనకు అలవాటవుతూ ఉంటుంది. ఇంకా ఈ మౌనంలో ఉందాం. మన శక్తిని పెంచుకుందాము. మనం ధ్యానం చేద్దాము. ఇలా మన శక్తి నిల్వలు పెంచుకుందాము. నాకు ఈ యొక్క కొద్దిసేపు మేడం మనము ఒక 2, 3, 5 నిమిషాలు ధ్యానం చేద్దామా? ఓకే మేడం. ఓకే. మనం ఈ యొక్క 5 నిమిషాలు ధ్యానం చేసుకొని ఒక 5 మినిట్స్ అందరం కళ్ళు మూసుకొని కూర్చుందాం. ఓకే మేడం. మన చేతులు 2 కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు ఓపెన్ చేద్దాం. నేనిప్పుడు ధ్యాన ధర్మ ఆశ్రమంలో ఉన్నాను మేడం. ఓకే అండి. ధ్యాన ధర్మ ఆశ్రమం యొక్క ఉద్దేశ్యం ఏందంటే, అసలు ఈ స్పిరిచువల్ సైన్స్ దాన్ని పిల్లల్లోకి తీసుకెళ్ళాలి. స్పిరిచువల్ టీచర్స్‌ని తయారు చేయాలి అని ఇక్కడ ధ్యాన ధర్మ ఆశ్రమం యొక్క ఉద్దేశ్యము. ఇక్కడ ఆశ్రమం నిర్మిస్తున్నారు. టీచర్స్ తయారు కావడానికి ఈ స్పిరిచువల్ యొక్క దీన్ని అకాడమీ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశ్యంతోనే అట్లా సారు సెమినార్ హాల్ కడుతున్నారు. ఆ సెమినార్ హాల్ కాంగానే అందరికి ట్రైనింగ్ ఇచ్చి మనందరం స్కూళ్ళలోకి లేదా అంతటా ఎవరికైతే చెప్పాలనే ఉద్దేశం ఉంటదో అలా అంతటా ఈ ప్రపంచం అంతా తిరుగుకుంటూ అందరికీ జ్ఞాన ప్రచారం చేయాలని సారు యొక్క ఉద్దేశం. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇయ్యాలని ఇక్కడ సెమినార్ హాల్ కడుతున్నారు. అది కాగానే సార్ అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. మనందరం ఇక్కడికొచ్చి ఈ ట్రైనింగ్ తీసుకొని మనం ఒక్కరం స్పిరిచువల్ టీచర్స్‌గా ఒకటి ఆత్మ విద్యయే అసలైన విద్య. ఆత్మ విద్యయే అసలైన విద్య అని అర్చన మేడం మనకెప్పుడు ప్రతి దాంట్లో చెప్తూ ఉంటది. ఈ ఆత్మ విద్య అంటే ఏంది అని నాకు క్వెషన్ ఒకటి ఫస్ట్ అనిపించింది. మనకు ఆత్మ విద్యే అసలైన విద్య అంటుంది. మామూలుగా ప్రాపంచిక విద్య గదా! అసలు చదువుకోవాల్సింది గదా! అని నాకు అనిపించేది. కానీ తర్వాత అనిపించింది. ప్రాపంచిక విద్యనేమో మనం ముక్తి కోసము, ఆధ్యాత్మిక విద్యనేమో ముక్తి కోసం అనేది అప్పుడు అర్థమైంది. మనము ప్రాపంచిక విద్యలో మనం చిన్నప్పుడు ఒక కొటేషన్ చదువుకున్నాం. విద్య లేనివాడు వింత పశువు. అంటే ప్రాపంచిక విద్యతోని మనం పశువుగా ఉన్న మనుషులము ఆధ్యాత్మిక విద్యతోని పశుపతిగా కూడా ఎదుగుతామనేది నాకప్పుడు అర్థమైంది. దాని యొక్క మీనింగ్. అంటే పశువు నుంచి పశుపతిగా తయారవుతాం ఆధ్యాత్మిక ఉంటే. మన ప్రాపంచిక విద్య ఉన్నా లేకపోయినా ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మిక విద్య ఎప్పుడైతే ఉంటదో నీకు మోక్షము పశుపతిగా తయారయ్యి మనం ఈ జన్మ రాహిత్యం నుంచి బయటపడతామనేది నాకు ఆ యొక్క దాని యొక్క మీనింగ్ అర్థమైంది. ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించిన ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించిన మీరు మీ ఈ టీంకి అందరికీ అర్చన మేడానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక 4 నిమిషాలు ఉంది కదా మేడం, మా వారు మాట్లాడతారంట. మాట్లాడండి మేడం.
మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. నమస్తే అండి. సెషన్ లోకి వచ్చాము. మళ్ళీ ఈ రోజు మా ఆవిడ సెషన్ లో వచ్చినందుకు ఇక్కడే ఉన్నాను కదా, ఆశ్రమంలో ఉన్నాం ఒక వారం రోజులు అయిన నుంచి. మేము ఇక పూర్తిగా వానప్రస్థాశ్రమం, గృహస్థాశ్రమం అయిపోయి వానప్రస్థాశ్రమం. పిల్లలు ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. మేము మా సాధన చేస్తూ పొందిన దాన్ని పంచడం ఫస్ట్ పాయింట్, వినియోగించబడాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ రెండు జరుగుతాయి మనకు, ఆత్మ శరీరం రెండు వచ్చింది. ఆత్మకు జ్ఞానం కావాలి, శరీరానికి సంపద కావాలి. రెండే మనకు ఉన్నాయి. మనసు అనేది మధ్యలో ఎటువైపు టర్న్ చేసుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ మాదిరిగా మనం తెలుసుకున్నాం జ్ఞానంలోకి వచ్చినాక. సంపద, జ్ఞానం, ఈ రెండింటి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకొని ప్రవర్తిస్తున్నాం. మనము ఇక్కడ వదిలిపెట్టిపోయేదంతా సంపదే. అంటే మన బాడీతో పాటు తీసుకువెళ్లకుండా వదిలిపెట్టిపోయేది భార్య, పిల్లలు, కార్లు, ఆస్తులు, అన్ని వదిలిపెట్టిపోయేదంతా సంపద, అదొకటి. తర్వాత జ్ఞానం, మనతో పాటు వచ్చేదంతా జ్ఞానం. 2 పాయింట్లు ఇక్కడ, ఇంకా 12 పాయింట్లు లేవు. ప్రతి ఒక్కటి మనం క్లారిటీ ఏం చేసుకోవాలంటే, సంపద శరీరం ఉన్నంతసేపు అవసరము, జ్ఞానము ఆత్మతో ప్రయాణం చేస్తాం. ఒక్కటే కాంక్లూడంతో మనం సంపదను ఎంతవరకు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా. సంపద ఎందుకు సంపాదిస్తున్నాము, ఎందుకు సంపాదించద్దు, ఎక్కడ సంపాదిస్తున్నాం, ఎక్కడ సంపాదించద్దు, ఎలా సంపాదిస్తున్నాం, ఎలా సంపాదించద్దు. తర్వాత దాన్ని మనం ఈ సంపదను ఎలా వినియోగం చేస్తున్నాం అనే దాని మీద మన భవిష్యత్తు, మన అనుభవము, మన యొక్క కర్మ సిద్ధాంతం అన్ని దాంతో ఉంటాయి. ఒక్కటే ఫైనల్ కాన్సెప్ట్, సంపద, జ్ఞానం. ఈ 2 కనుక మనకు పూర్తిగా అర్థమైనట్టయితే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. సంపాదిస్తున్న అద్భుతమే, వినియోగిస్తున్న సంపద, జ్ఞానం, ఈ 2 విషయాలను ఒకసారి పంచుకున్నాను. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు. ప్రతి ఒక్కరు దీని విషయంగా ఫోకస్ చేయాలి. తర్వాత విద్యార్థులకు అందించాలి. ఒకటే ఒక లక్ష్యం మాది, విద్యార్థులకు ఎంతవరకు 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు పిల్లలకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి కూడా వాళ్ళతో మేము వాళ్ళకి 100 క్లాసులు చెప్పాలనుకుంటే, 100 సెషన్లు చెప్పాలనుకుంటే 2 సెషన్లకు మేము కొద్దిగా వాళ్ళకు చెప్పాలని ఉంటుంది. ఎలా ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్, బాలారిష్టాలు అంటారు వాటిని. బాలారిష్టాలను అధిగమిస్తూ ప్రతి ఒక్కరికి మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. మేము దంపతులు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము. మీరు ఎవరు ఇచ్చినా కూడా, నిన్న మనం మీ సెషన్లో నేను క్లాస్ తీసుకున్నాక 4-5 చోట్లకి ఫోన్లు వచ్చినాయి. తర్వాత వాళ్ళకి టైం ఇస్తాము, పెడతాము. ఇంకా కూడా ఎవరైనా ఉంటే మేము ముందుకు వస్తాము. అందరం కలిసి మనం చక్కగా ధ్యాన ప్రచారం చేద్దాం. మన జీవితాల్లో పూర్తిగా జన్మ పర్పస్నే, మనం జన్మ లక్ష్యాన్ని మనము తక్షణ కర్తవ్యము, అంతిమ లక్ష్యము ఏమిటి, తక్షణ కర్తవ్యం ఏమిటి. సంపద వినియోగము అంతిమ లక్ష్యం, తక్షణ కర్తవ్యం. అంతిమ లక్ష్యం లేనిది తక్షణ కర్తవ్యం జరగదు. అంతిమ లక్ష్యం ఏంది, MBBS డాక్టర్. కానీ తక్షణ కర్తవ్యం ఫస్ట్ ఏమి, LKG. ఇప్పుడు మనం కూడా అంతిమ లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలనే దాన్ని మనం ఫోకస్ చేసి మనం ముందుకెళ్దాం. ఈ అవకాశం గొప్ప, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మీ ఛానల్ వాళ్ళకోసారి. థ్యాంక్ యూ. ఇంకొకటి మేడం, ఒక్క వర్డ్ చెప్పి ఆపేస్తాను. భగవంతుడు అని అనుకుంటున్నాం మనము. భగవంతుడు అనే పదంలోనే ఉంది మేడం. అసలు వా అంటే భవిష్యత్తు, గా అంటే గతము, వా అంటే వర్తమానము. భవిష్యత్తుని వదిలేయండి, గతంలో మానేయండి, వర్తమానంలో ఉండండి. భగవంతునికి అనే మీనింగ్ ఎంత బాగుందో. అంటే మనం ఎప్పుడైతే వర్తమానంలో ఉంటామో మనమే భగవంతులం అయిపోతాము. భగవంతుడు ఎలా అయిండు, వర్తమానంలో ఉండు. శ్రీకృష్ణ భగవాన్ని ఎంతమంది ఎవరు ఏమన్నా ఆయన ఏమి పట్టించుకోకుండా హాయిగా వర్తమానంలో నవ్వుతూ ఉండేవాడు. ఆయన భగవంతుడు. ఆయన మనము కూడా భగవంతుడిలాగా కావాలంటే గతాన్ని మర్చిపోవాలి, భవిష్యత్తుని మర్చిపోవాలి, వర్తమానంలో ఉండాలి. అదొక్కటి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం కూడా దేవుళ్ళమే, భగవంతులమే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.